వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్. నేను సుమలత. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ప్రైవేటు రంగంలో ఉద్యోగ కల్పన కొనసాగిస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని, అనేక కష్టాలు పడుతూనే పైకి ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని పిఎస్ఆర్ గార్డెన్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఈజీఎంఎం సంస్థల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని సిజిఎంఎం స్పెషల్ కమిషనర్ సిఇఓ పి షఫీవుల్లా, కలెక్టర్ దివాకర టిఎస్, ఐటీడీఏ పిఓ చిత్రమిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, పలు కంపెనీల సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన జిల్లాలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరంగా ఉందని, ఇదే తరహాలో గత సంవత్సరం జూలై నెలలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. జీవన ఉపాధి కోసం ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు నిరుద్యోగులు కష్టపడి సాధించాలని, జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే జిల్లా నుండి 250 మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని అన్నారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేయడం అవమానంగా భావించవద్దని, ఆయా కంపెనీలలో కష్టపడుతూ ఉన్నత స్థాయికి ఎదిగి మరో 4గురికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు. కొంతమంది నిరుద్యోగులు ఉద్యోగ వేటలోనే ఉంటూ వ్యవసాయం, వ్యాపార రంగాలపై దృష్టి సారిస్తున్నారని, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయల రుణాలను మంజూరు చేస్తున్నదని తెలిపారు. ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు పొందిన వారు నేడు అదే కంపెనీలకు సీఈఓగా కొనసాగుతున్నారని, వేతనాలు తక్కువ ఇస్తున్నారని నిరాశ చెందకుండా ముందుకు సాగాలని సూచించారు. తాను చిన్నతనం నుండే అనేక కష్టాలు, ఇబ్బందులు పడి నేడు ఈ స్థాయికి ఎదిగానని, తనను ఆదర్శంగా తీసుకొని నిరుద్యోగులు ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో 800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగా నేడు 12,200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఉద్యోగ అవకాశాలు రాని పక్షంలో నిరుద్యోగులు నిరాశ చెందకుండా పుస్తక పఠన చేస్తూ వివిధ అంశాలపై అవగాహన కల్పించుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు. రానున్న రోజులలో ఇదే తరహాలో మెగా జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం వివిధ కంపెనీలలో సెలెక్ట్ అయిన నిరుద్యోగ ఉద్యోగులకు, యువతకు ఉద్యోగ పాత్రలను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు కంపెనీలకు చెందిన సీఈఓలు, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ సంపత్రావు, ఎల్డీఎం జయప్రకాష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. साइड साइड मैडम स्टॉल को सुन लग रहा है स्टॉल के लिए बैठ गए తొల్ల తీసుకుని వెళ్ళొస్తా ఆడ ఉంటా ఈడ ఉంటా అరే జాబ్ మేళా కార్యక్రమానికి చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క గారిని స్వాగతం చూస్తున్నాం. అపోలో ఫార్మసీ లో సెలెక్ట్ అయింది 15,000. ఎక్కడ జాబ్? ఏ స్వప్న ఎం పవర్ మ్యాన్ అంటే ఇప్పుడు 18,000 మాకు కళాయి తీసుకున్నాను. ఇట్లా అయి ఉంటారు. ఇది 12 గంటల వరకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ లిస్టు. నేషనల్ మార్కెట్ 1,340 దాంట్లో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి సాయంత్రం లోపు కనీసం 1000 మంది జాబ్ పొందండి. సంతోషపడతాం మీ తల్లిదండ్రులు, మేము కూడా. కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. తప్పకుండా మీరందరితో ఒక గ్రూప్ తయారు చేయండి. డిఆర్డీఓ గారు, సంపత్రావు గారు. వరంగల్లో స్టే చేయడానికి కూడా మనం మైగ్రేషన్ సెంటర్ ఐడెంటిఫై చేసాము. ఎంఎస్సీ వాళ్ళకి ఒక బ్రాంచ్ ఇక్కడ ఉంది వరంగల్లో, అక్కడ కూడా అకామిడేషన్ ఇస్తున్నాము. సో ధన్యవాదాలు చెప్తున్నాము.
మినిస్టర్ గారు పాజిటివ్ రెస్పాన్స్ వల్లనే ఈ స్కీమ్ లైఫ్ మళ్ళీ లైఫ్ వచ్చింది. నాకు చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మేడం సపోర్ట్ వల్ల ఇంకా ఫ్యూచర్లో ట్రైనింగ్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాము. మార్చ్ తర్వాత